పాత నగకు సమానమైన బరువుకు నగలు తీసుకోండి. నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. లలిత అడ్వాన్స్ ప్లాన్. వైపు అభివృద్ధి, మూడవ వైపు కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని ఇవాళ మనం అంతా కూడా సరిదిద్దాలి. అక్కడక్కడ రేవంత్ రెడ్డి మేస్త్రి అంటారు. అవును బిడ్డ, నేను మేస్త్రిని. మీరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రిని. మీరు నిరుద్యోగ యువకుల జీవితాలతో చెలగాటమాడింది కదా, అందుకే 30 లక్షల మంది తెలంగాణ నిరుద్యోగ యువకుల భవిష్యత్తును తీర్చిదిద్దే మేస్త్రిని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఇవాళ చైర్మన్లను, సభ్యులను గవర్నర్ గారు అనుమతించారు. ఇవాళ నుంచి వాళ్ళ జీవితాలను పునర్నిర్మించే మేస్త్రిని. ఇదే కాదు బిడ్డ, కాసుకో, మిమ్మల్ని 100 మీటర్ల కోతి నుంచి పాతి పెట్టి మీకు గోరీ కట్టే మేస్త్రిని, మిమ్మల్ని గోరీ కట్టే మేస్త్రిని నేనే బిడ్డ. ఈ నెల చివరికి ఇంద్రవల్లిలో, ఆదిలాబాద్ జిల్లాలో వస్తున్న కాసుకోండి బిడ్డలారా, మీకు గోరీ గట్ట. మా వెడమ బొద్దు ఖానాపూర్ ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇల్లు, ఎడమ బొద్దు మన ఖానాపూర్ ఎమ్మెల్యే, ఇతను ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఏకైక రూమ్ లో ఉండే ఒక ఆదివాసి బిడ్డ. ఇందిరమ్మ ఇల్లు తప్ప ఎడమ బొద్దు దగ్గర ఏమీ లేదు. కానీ మీ అభిమానం, మల్లికార్జున ఖర్గే గారి ఆశీర్వాదం, కాంగ్రెస్ పార్టీ దీపము ఉంటే గుండెల నిండా గాలి పీల్చుకొని సోనియమ్మ బొమ్మను గుండెల్లో పెట్టుకొని పోతే అక్కడి బిడ్డలు ఆశీర్వదించారు. ఇవాళ ఎమ్మెల్యే అయ్యిండు. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇంట్లుండే బిడ్డను కూడా ఇవాళ ఎమ్మెల్యే చేసింది. నేను అడుగుతున్నా, సన్నాసి సోయిలేని కేసీఆర్, ఎవరినిరా నువ్వు రాజ్యసభ చేసింది? పార్థసారథి రెడ్డి కరోనా సమయంలో 1000 కోట్లు దోసుకున్నాం, రాజ్యసభ చేసినాం. రవిచంద్రాన్ని ఇంకొక ఆయన చేసినాం, గ్రానైట్ వ్యాపారం. దామోదర్ రావు అని ఇంకో రాజ్యసభ చేసినావు, తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నాం. ఒక్కనన్నా ఇట్లాంటి ఎమ్మెల్యే చేసినావు అని నేను అడుగుతున్నా. ఇవాళ 64 మందిలో ఇట్లాంటి వాళ్ళు 20 మంది ఉన్నారు. పేదోళ్ళ బిడ్డలు, దళితుల బిడ్డలు, గిరిజనుల బిడ్డలు, ఆదివాసీల బిడ్డలు, బలైన వర్గాల బిడ్డలు ఇవాళ ఇందిరమ్మ రాజ్యాన్ని నమ్ముకుంటే మందుల సామ్యాలు ఉన్నాడేమో వేదిక మీద ఒకవేళ ఉంటే. తుంగతుర్తిని మన నల్గొండ జిల్లాలో జేబులో 50,000 రూపాయలు లేవు మందుల సామ్యాలు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు ఒక మాదిగ బిడ్డ, 50,000 రూపాయలు జేబులో లేకపోయినా ఇందిరమ్మ రాజ్యంలో మల్లికార్జున ఖర్గే గారు బీఫామ్ ఇస్తే 60,000 ఎంతని మెజార్టీ, 50,000 రూపాయలు లేకపోయినా 52,000 మెజార్టీతోనే ఎమ్మెల్యే. ఎవరి బిడ్డ? పేదోళ్ళ బిడ్డ, మాదిగోళ్ళ బిడ్డ, చెప్పులు కుట్టుకున్న బిడ్డ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 50,000 రూపాయలు లేకపోయినా 52,000 మెజార్టీతో ఎమ్మెల్యే అయింది. వీళ్ళందరూ ఏమన్నా భూస్వాములా? వీళ్ళందరూ ఏమన్నా దోపిడీదారులా? వీళ్ళందరికీ మన నీలాక దొరలా, దోసుకున్నోళ్ళ? పేదోళ్ళ బిడ్డలు ఇందిరమ్మ రాజ్యంలో మీ కష్టం ఉంటే, మీ శ్రమ ఉంటే ఇవాళ వీళ్ళందరూ ఎమ్మెల్యేలు అయ్యారు, మీ ఆశీర్వాదం ఉంటే. మరి మిత్రులారా, నేను అడుగుతున్నా, ఇంత కష్టం చేసి ఇట్లాంటి పేదోళ్ళని మీరు ఎమ్మెల్యేలు చేశారు. మరి నేను అడుగుతున్నా, నల్లమల్ల అడవులల్లా మారుమూల గ్రామంలో ఉండే ఒక రైతు బిడ్డను మల్లికార్జున ఖర్గే గారు సోనియమ్మ ఆశీర్వదించే రైతు కుటుంబంలో వచ్చిన నేను ఒక సామాన్యమైన కుటుంబం. మా కుటుంబంలో ఎవరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు లేరు. కానీ 16 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఇది కాంగ్రెస్ పార్టీ దయ. కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడితే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను కూడా ముఖ్యమంత్రి కాగలిగిన. కాంగ్రెస్ పార్టీలా ఎవరైనా ఏదైనా కావచ్చు. మల్లికార్జున ఖర్గే గారి గురించి ఒక మాట చెప్పాలి. ఆనాడు రజాకర్ల దాడిలో చిన్న వయసులో తల్లి చనిపోతే తండ్రి కొడుకును భుజం మీద వేసుకొని పక్క ఊరికి పోయి ప్రాణాలు కాపాడుకొని కష్టపడి చదివిస్తే గ్రామ కమిటీ అధ్యక్షుడి నుంచి మండల స్థాయి నుంచి జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైండు, 9 సార్లు ఎమ్మెల్యే అయిండు, 2 సార్లు ఎంపీ అయిండు, ఒక్కసారి రాజ్యసభ సభ్యుడైండు. 56 ఏళ్ల నుంచి మొదటిసారి ఎమ్మెల్యే అయితే
50 ఏళ్ళ వరకు ఒక్కరోజు కూడా ఓడిపోకుండా గెలిచిండు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడై నిలువెత్తు 6 అడుగుల ఆజాద్బావుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక దళితుల బిడ్డ మనకు నాయకుడైండు. ఎందుకైంది ఇవాళ? కాంగ్రెస్ పార్టీ వల్ల అయిండు, ఇందిరమ్మ దయ వల్ల అయిండు, సోనియమ్మ మద్దతు వల్ల అయిండు. ఇది కాంగ్రెస్ పార్టీ అంటే. కానీ ఆ కేసీఆర్ పక్కన చూడుంది, ఆ పక్కోడు ఈ పక్కోడు, జేబులు కొట్టేటోడు, చైన్లు ఎత్తుకుపోయేటోడు, భూములు దొంగతనం చేసుకోడు, శాండ్ ల్యాండ్ వైను మైను మాఫియా వాళ్ళు వాళ్ళ పక్కన, దళితులు గిరిజనులు పేదోళ్ళు మన పక్కన. ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు వెంకట్ ఎమ్మెల్సీ, మాజీ ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఎమ్మెల్సీ, అంతకంటే ముందు మాజీ ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఇవాళ ఎమ్మెల్యే మంత్రి అయ్యాడు, ఎంపీ ఫోరంలో కన్వీనర్ అయ్యాడు. మన విద్యార్థి నాయకులు ఇంతమంది ఇవాళ ఇన్ని హోదాలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయంటే కష్టపడితే వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ వచ్చినాయి, మీరందరూ అభిమానించి ఆదరిస్తే వచ్చినాయి. అందుకే మిత్రులారా, ఇవన్నీ నేను ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికలు అత్యంత కీలకం. దేశం కోసం ప్రాణాలిచ్చి ఈ దేశం కోసం పదవులు త్యాగం చేసిన మన